లింక్స్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మారేడుమిల్లు. ఏమైందంటే మొన్న నా ఆపరేటర్ ఒకడు కార్తీక్ ఉండే అంటే సింగిల్ రోడ్ కాబట్టి టచ్ అయిపోయింది, వేరే వెహికల్ టచ్ అయిపోయింది. అంటే ఘాటీ సెక్షన్ కదా, అప్ అండ్ డౌన్ చేస్తూ టచ్ అయిపోయింది. ఆ టచ్ అవ్వడం వల్ల క్లియర్ అంటే చేసుకోలే, తెలిసిన డ్రైవర్ వదిలించేసాడు. ఇప్పుడేమో వాళ్ళు వచ్చారు, ఒక సింగిల్ లైట్కి 5,000 అడుగుతున్నారు. ఇప్పుడు మన బండి దగ్గరికి వచ్చేసారు, ఏమవుద్దు చూడండి. ఏరే దీని ముందు వ్లాగ్ చూసారా? చూడకపోతే వెళ్ళి చూసేసేయండి. పుష్ప లోని ఫైట్ అవుతుంది కదా, హీరో బైక్ ఫైట్, ఆ ఫైట్ లొకేషన్ చూపించాను. మోగ్లీ సినిమా లొకేషన్ అది. లైట్ ప్రాబ్లం ఎలా చూసా పైన చూసావా? పైన అది జస్ట్ లైట్ తగిలి వెళ్ళింది అన్న. దానికి పైన లైట్ తగిలితే అలా అంతలాగా వచ్చేస్తా గురు, బయటకు వచ్చేస్తా. బెండ్ అయిపోద్దా? ఏది బెండ్ అయిపోయింది అసలు? వద్దులే గురు, చూసుకుంటాను. ఇదే చిన్న లైట్ పోయింది అది, దానికోసం 15,000 డిమాండ్ చేస్తున్నారు. మరి డ్రైవర్లు కూడా ఎక్సలెంట్. టికెట్స్ ప్యాసింజర్స్ 3 ప్యాసింజర్స్ 50 రూపీస్, 50 రూపాయలు మాత్రమే. వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది డార్లింగ్. అర్థం తీసుకోండి. నది మీరు ఒక నేచర్ మొత్తం చూడండి, ఫారెస్ట్, డీప్ ఫారెస్ట్ చాలా బాగుంది. కరెక్ట్గా వీడియో తీయలేదు మన వాళ్ళు, అప్పటికి నేను చాలా ట్రిమ్ చేసా. మంచి ఇవే పాయింట్సే పెట్టాను, వ్యూసే పెట్టాను. మొత్తం ఫారెస్ట్ దగ్గర అప్ అండ్ డౌన్ రోజు వన్ సైడ్ 50 కిలోమీటర్స్, అప్ అండ్ డౌన్ 100 కిలోమీటర్స్ నియర్. మొత్తం ఘాటి ఒక 20 కిలోమీటర్స్ ఘాటి ఉంటుంది. అప్ అండ్ డౌన్ మొత్తం జిగ్జాగ్. ఒక 4 days అప్ అండ్ డౌనే చేసాం మనము, కొత్త వెహికల్ కాబట్టి. మన వీడియోస్ అందరు చూస్తున్నారు కానీ లైక్స్ కామెంట్స్ చేయట్లేదు. సపోర్ట్గా ఉంటుంది లైక్స్ కామెంట్ చేస్తే, ఇంకేం లేదు, రీచ్ వెళ్తుంది కొద్దిగా. తేనె, తాజా తేనె, చీనీ నీళ్ళు కలిపిన తేనె. రౌడీస్ లాంటి రౌడీస్. ब्रेक कटा लोकेशन ये टाइगर जोन है। टाइगर जोन बोर्ड ने कौन सा? टाइगर जोन आगे बोर्ड है। बोलिए चलेंगे। ये कब से घूम रहे इसको मालूम है ना? और बड़ा बोर्ड है आगे। ये अच्छा आ रहा है। बोंग चिकन ट्राइंग डार्लिंग्स. आपका ना क्लोज करते हैं। रहने दो, अभी बोंग चिकन दिखाना. अखिल खरीद कर रहा है. बोंग चिकन स्पॉन्सर्स अखिल, उन्नू, कार्तिक. హలో, బొంగు చికెన్స్ స్పాన్సర్స్. బాబాయ్, మీ అమలాపురం బుల్లోడు వచ్చాడు. అమలాపురం బుల్లోడు ఎంత? చికెన్ బిర్యానీ ఓన్లీ చికెన్ పెడుతున్నాం. అవునా? రెడీలో లేదు. బిర్యానీ ఆర్డర్. అయ్యో, ఎంత బిర్యానీ ఎంత బాబాయ్? బిర్యానీ 350. ఎంతమంది తినొచ్చు? ఇద్దరు ఫుల్ ప్లేజర్గా. బొంగు చికెన్ ఎంత? 250. ½ కేజీ ఉంటుంది అందులో. చికెన్ లేదు, బొంగు చికెన్ ఎంత టైం పడుతుంది? అరగంట పెట్టేస్తారా? ఆగుదామా? 4:15 అవుతుంది.
अभी आधा घंटा 40 मिनट लगेगा వద్దు బాబాయ్ వేరే దగ్గర అక్కడ నుంచి వస్తాం ఉంది 250 అంట బేరమాడు నువ్వే యాను పైకి ఎక్కుతుంది యాను ఇంక పొడికి వెళ్తుంది సినిమా షూటింగ్ ఏంటి అలా చూస్తున్నా అఖిల్ డర్లింగ్స్ ఇదంతా హాఫ్ కేజీ అంట 250 ఛార్జ్ చేశారు. చాలా స్పైసీగా ఉంది. బొంగులో చికెన్ అంటే డిఫరెంట్గా ఉంది. చాలా స్పైసీగా అనిపించింది. ఒక్కొక్కరు 4 పీసెస్ తిన్నాము. అప్పటికి తినలేకపోయాము, అంత స్పైసీగా ఉంది. మీరు ఎప్పుడైనా తిన్నారా? తింటే కామెంట్ చేయండి. మొత్తానికి పొంగులో బిర్యానీ ఆర్డర్ ఇచ్చేసి టేస్ట్ చేయబోతున్నాం. దర్వాజా బంద్ కదా అభిష్ భాయ్. బిర్యానీ కావాలంటే ముందు ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళాలి, అడ్వాన్స్ ఇస్తే. అప్పుడు మళ్ళీ 12కి అలా రెడీ చేయమంటే చేసేస్తారు. కార్తిక్ గారు ఫీల్ అవ్వడానికి వేస్తున్నాడు. ఏరా ఒక దాంట్లో వేసారా మొత్తం? నువ్వు నాకు వచ్చి నా వీడియో తినే పడిపోతుంది, అందుకే కొట్టాను. $0.5 పెట్టు. చికెనే లేదేటి అఖిల్ చేస్తావు మరీ దారుణంగా ఉన్నారా? ముక్కలు చాసిరి పొద్దు అనిపిస్తుంది. ఓరే బొగ్గు మొత్తం పడిపోయిందిరా. చెయ్యాలి నా చిన్నది ఇది చేస్తాను. ఈ బొంగులో బిర్యానీ తిన్నా మొత్తం బొంగు బొంగు చేసి ఇదే చిన్న లైట్ పోయింది అది. దానికోసం 15,000 డిమాండ్ చేస్తున్నారు. మరి డ్రైవర్లు కూడా అలాగే తయారయ్యారు. ఓనర్స్ అంటే ఆశకి హద్దు లేకుండా అయిపోతుంది. అంత చిన్నదానికి ఇప్పుడు ఎలా ఇవ్వాలి? ఒక 1000 రూపాయలు 2000 తీసుకోలేదు. జస్ట్ వాళ్ళది తప్పు ఉంది, మాది తప్పు. ఏం చెప్తాం చెప్పండి. ఇదంట అఖిల్ ఎక్కడ పెట్టాలి పొజిషన్? रुको पहले देखेंगे. हाँ जाने का तक रास्ता अच्छा है आने के लिए, लेकिन उधर लगाने के लिए నీకెవడయ్యా నేర్పించింది? ఎవరు ఇచ్చింది?
మిస్టర్ విఘ్నేశ్వర క్రేన్ సర్వీస్ మిస్టర్ విఘ్నేశ్వర క్రేన్ సర్వీస్ ఓనర్ గారు వెళ్ళాలంట, ఇలా వెళ్ళి కడుక్కొని వచ్చేది. వెహికల్ డార్లింగ్స్. నీకే కట్ చేయతారు అలా. एक कहाँ लगेगा, दोनों इधर ही. जंगल जंगल में मिंगल है ये देख ये पूरा. हाँ लड़का हाँ देख रहे हो, डीसीएम लगा है ना सेंटर का वो. अभी बिल भरो, बिल तुमको चाबी दे रहा हूँ, उसको चाबी वापस दे जल्दी. हाँ तो मैं दे देगा चाबी ना, ये देखो इधर भी लगा है. हेल्पर వచ్చానా ఎక్కడో ఎక్కడ ला करके इधर घुमा लेगा ना यार. ఇది ఎక్కడో రాయి ఉంది. इसीलिए तुमको बुलाना आके तुम సీనియర్ చెయ్యి బాబు టైర్ గిర్ और ज्यादा नहीं तो इनको 500 दिए थे और ज्यादा पैसे दिए. यहाँ पर सही है, ऐसा करके मार देंगे, ऐसा घुमा लेंगे, बात कर लेंगे. इधर भी है, इधर भी है घुमाने की जगह. तालाब में अपना गाड़ी लगाएंगे, कहीं कोई बड़ा गाड़ी लगाएंगे, बड़ा गाड़ी का अच्छा है. उसे उसको लगेगा, अपना कैसे लगेगा? तू भी दिमाग कैसे ही है, छोटा गाड़ी बड़ा गाड़ी लगेगा. रे सुपर लगाना है. इधर लगा के पहले उधर लाइट बंद है इधर. किधर? हाँ वहाँ कहाँ जाएगा लाइट है? वही है. इसमें चला गया, पता चला ना निकले तो. ఎక్కడ అక్కడ లైట్ కట్టాలా? కట్టిన తర్వాత తీసి అక్కడ ఇక్కడ కట్టాలట, ఇలా లోపలికి వెళ్ళాలండి. ఇంకా చెప్ డ్యూయల్ కెమెరాతో వీడియో తీస్తున్నాడు. చూడరా తెలుసు, చిల్లరగలం కాదు, ఫేస్బుక్ బ్యాచ్ అది. అయితే పెట్టద్దనయ్యా, ఇలా పెట్టేసుకున్నాం వాటర్లోనే జాక్స్. లైట్ కొట్టుకుంటున్నారు అక్కడ. అది బురద స్లిప్ అయిపోతానా. लकड़ा लगा लेंगे, अब चिपक गया तब लकड़ा लगाओ. लगाए के लिए उठा रहा అదెరా కొట్టు, లైట్లు పోతాయి అతను. मारो मारो. आगे जाओ, आगे जाओ, स्ट्रेट जाओ, सीधा जाओ आगे. फुल रेस दे दो, फुल रेस दो. అయితే లోపల వర్క్ చేసేసి బయటకు వచ్చేసాము. వచ్చిన తర్వాత మళ్ళీ లోపల లైట్ ఉంది దించాలని మళ్ళీ 3కి పిలిస్తే మళ్ళీ లోపలికి వెళ్ళాము. అప్పటికి నేను వెళ్ళను అంటే అఫీజ్ లోపలికి వెళ్ళాడు, దింపేశాడు కూడా టర్నింగ్లోనే. వస్తున్నాక చెప్తుంటే నాకు ఇప్పుడు ఏమైనా అనుకోండి రిస్క్, బండి పాడైపోద్ది మెయిన్, మళ్ళీ రిమార్క్స్ మన మీద వస్తాయి.
కష్టపడిందంతా వేరేవాడు మార్కులు కొడతారు. ఇలా ఉంటది. లోపల పెట్టము అనుకున్నా పెట్టేసి వర్క్ చేసేసి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి పిలిచారు. వచ్చాము 6 అయింది, జస్ట్ ఇప్పుడు ఎలాగొచ్చాము ఇదిగోటి కుర్రాలు రెడీ చేసి అంటే టిఫిన్ కోసం. మళ్ళీ ఇప్పుడు 6:14 అవుతుంది, మళ్ళీ షూటింగ్ ఉంది. ఇప్పుడు రెడీ అయిపోతుంది. ఇది హీరో గారి ఇన్నోవాకి, అంటే మనకి సైట్ బాగోదు కాబట్టి. ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వెంటనే హైదరాబాద్ రిటర్న్ అయిపోయాము.